ఈరోజు మందకృష్ణ మాదిక్ గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం కృష్ణ. నమస్తే బ్రదర్. 30 ఏండ్లు అయింది. శీత్కారాలు ఎదుర్కొన్నారు, అవమానాలు పడ్డారు. మందకృష్ణ మాదిగ పని అయిపోయింది, ఆయనతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని అసెంబ్లీ వేదికగానే గత ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఇలాంటివన్నీ అనుభవించిండ్రు. సైకలాజికల్గా ఎట్లా ఫీల్ అయినరు? నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ ఒకసారి మీ కళ్ళ ముందు కదిలినప్పుడు ఎట్లాంటి ఫీలింగ్? చీత్కారాలు, అడ్డంకులు, అవమానాలు, బెదిరింపులు, కుట్రలు, నిర్బంధాలు, పిల్లల మరణాలు ఇవన్నీ చూసాం. అయినప్పటికీ మేము కోల్పోయింది ఒకటే, ఆత్మస్థైర్యం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితకాలంలో జరిగిన పోరాటం, ఆయన కూడా కొన్ని విజయాలు సాధించిన తర్వాత ఆయనను కూడా ఒక రిపోర్టర్ ఇట్లనే అడిగాడు, మీరు జీవితంలో ఇంతకాలం ఉద్యమాలు చేసి కొన్ని సాధించారు కదా, ఇది ఏ ఈ సాధించడానికి మీరు కోల్పోయింది ఏంది, కోల్పోయింది ఏది అని అంటారు. మీరు అడిగినట్టుగా నేను సమాజానికి మళ్ళీ రాబోయే తరాలకు ఒకటే చెప్తున్నా, ఒక న్యాయమైన అంశాల మీద మీరు స్పందిస్తున్నప్పుడు, పోరాటాలు చేస్తున్నప్పుడు అన్ని సందర్భాల్లో అనుకూలమైన వాతావరణం ఉండదు, ఎక్కువ సందర్భాల్లో అననుకూలమైన వాతావరణాలే ఉంటాయి. ఆ సమయంలో మీరు ఏదైనా కోల్పోండి కానీ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు అని అంటాడు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ 30 ఏళ్లలో చెవి చూసాం, కానీ అంతిమంగా విజయం వైపు ఎందుకు నడిపామంటే ఆత్మస్థైర్యం కోల్పోలేదు కాబట్టి ఆత్మస్థైర్యం అనేది ఎప్పుడు అంటిపెట్టుకు ఉండగలిగితే ఏనాటికైనా మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అనడానికి ఆయన స్ఫూర్తి, ఆయన మాటలు మాకు పనిచేసినాయి. ఇక ఆ రోజు 30 ఏళ్ళ తర్వాత ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత ఆ రోజు జడ్జిమెంట్ వచ్చినప్పుడు నాకు కళ్ళ ముందు కనిపించింది 3 సమాజాలు. ఒకటి, వర్గీకరణ కోసమే ప్రాణాలు వదిలిన పిల్లలు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో చనిపోతున్న సమయంలో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా, మేము చనిపోతున్నందుకు బాధ లేదన్నా, కానీ వర్గీకరణ చూడక చనిపోతున్నందుకు బాధ ఉన్నది, మీరు వర్గీకరణ సాధించండి, ఆ వర్గీకరణ సాధన కోసం మాత్రమే మీరు పనిచేయాలి, కానీ మీరు వెనుకకు తగ్గద్దన్నా, మేము చనిపోతున్న విషయం మాకు తెలుసు, కానీ చనిపోతున్నందుకు బాధ అనిపించట్లేదు, ఆ వర్గీకరణ స్వప్నం చూడక చనిపోతున్నందుకు బాధ ఉన్నది, కానీ వర్గీకరణ వదలొద్దు అన్నారు. వాళ్ళ మాటలు గుర్తుకొస్తాయి కదా. వాళ్ళు చనిపోతున్నప్పుడు ఆ చెప్పిన మాటలు మిమ్మల్ని ఏమైనా కొంచెం డిమోరల్ చేసినాయా? మరింత కసిని పెంచినాయి? మరింత కసినే పెంచినాయి, మరింత పట్టుదలను పెంచినాయి. ఇప్పుడు మేము బతికినప్పుడు చేసేది ఏంటి? శ్రమ, సమయం ఇవ్వడం, కొన్ని కష్టాలు ఎదుర్కోవడం, ఇవే కదా. ప్రాణత్యాగాల కంటే అదేమి పెద్దది కాదు కదా. అంటే నేను ఉద్యమాన్ని నడిపిస్తున్నాను, నా ఉద్యమంలో ఎక్కడన్నా ఫాల్ట్ ఉందో ఏమో, నన్ను నమ్ముకొని వచ్చిన పిల్లలు చచ్చిపోతున్నారే, నేను వాళ్ళని బలి పెడుతున్నానే అనే ఫీలింగ్ వస్తుంది కదా న్యాచురల్గా. ఒకటి ఏంటంటే, మనం తెలంగాణ ఉద్యమం చూసాం, మన కళ్ళ ముందు 1200 మంది బిడ్డలు చనిపోయారు, పిట్టల్లా రాలిపోయారు, వాళ్ళకై వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నాం. స్వాతంత్ర పోరాటంలో కూడా త్యాగాలు ఉన్నాయి. మేము అనుకున్నది ఏంటంటే, త్యాగాలు వీలైన మేరకు తగ్గించాలి, లక్ష్యం సాధించాలి. ఇక్కడ అమరుల సంఖ్య తక్కువ, అది అనుకోని సందర్భంలో జరిగిన కొన్ని ఘటనల వల్ల. ఇప్పుడు ఉదాహరణకు 98లో నేను ఆమర దీక్ష చేశాను బన్సిలాల్పేటలో. 10 రోజులు దాటిన తర్వాత నేను కోమాలకు వెళ్తామనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారం తట్టుకోలేక కొంతమంది పిల్లలు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. అందులో ఒక పిల్లోడు చచ్చిపోయాడు. ఆ చనిపోయిన పిల్లోడు తెల్లబల్లి రవి, అనంతపూర్ తాడిపత్రి. అతను నిమ్స్లో ఆసుపత్రికి వెళ్తున్నప్పుడు ఆయన బాటిల్ ఆయన పట్టుకొని లోపలికి వెళ్ళిండు. శైలాన్ని ఎక్కించుకుంటూ వచ్చారు అంబులెన్స్లో. వచ్చినాక అందులో తీసుకెళ్తామని వస్తే, నేను అది ఎక్కను, నేను పోతాను. ఆయన 70% పైగా కాలిపోయిన తమ్ముడు, ఆయన కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోతూ మాట్లాడిండు, చనిపోతే చనిపోతాను, మా అన్న బతికితే చాలు అన్నాడు. అప్పుడు నాకు 10-12 రోజులు అయింది కదా అమర దీక్ష చేయబట్టి. ప్రచారం జరుగుతుంది కోమాలకు వెళ్తాడేమోనని చెప్పి. అందువల్ల నేను మా అన్నను కాపాడుకోవడం కోసం ప్రభుత్వం సీరియస్గా ఈ విషయాన్ని తీసుకోవాలని చెప్పి నేను పోసుకున్నా. చనిపోతానేమో, ఆయన నాకు భయం లేదు, నాకు బాధ లేదు, మా అన్న బతికితే చాలు అన్నాడు. ఎట్లుంటుంది చెప్పండి.
గాంధీ భవన్ ఘటనలో అంటే వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి చివరి నిమిషంలో వర్గీకరణ చేయకుండా అప్పుడు మోసం చేసింది. ఆ మోసాన్ని తట్టుకోలేకపోయి ఆ రోజు ఫిబ్రవరి 28 సోనియా గాంధీ గారు పెరేడ్ గ్రౌండ్లో మీటింగ్కి వచ్చిండ్రు. రాజశేఖర్ రెడ్డి పక్కనే ఉండు. సోనియా గాంధీ మీటింగ్లో పోయి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు గొడవలే యుద్ధం చేశారు. మీరు వర్గీకరణ చేస్తామని మమ్మల్ని మోసం చేసి ఇక్కడ మీరు సభ పెడతారా అని. అదే సమయంలో కొంతమంది పిల్లలపై గాంధీ భవన్ మమ్మల్ని మోసం చేసిందని చెప్పి అక్కడ తగలరు. అప్పుడు కొంత ప్రమాదం చేత చనిపోయింది.